చదువు పైకి చదువు వస్తుంది. గమ్ చెప్పు. గమ్యం ఎట్టకమైంది ఎట్ట ఏ చెప్తా కొట్టాలి నేను చెప్పు. గైస్ ఇది ఈజీ తెద్దామా హార్డ్ తెద్దామా? మీరు మనసులో ఈజీ దని చెప్పుంటారు కాబట్టి నేను ఆడికి హార్డ్ ఇస్తా. ఇదిగోరా కానీ చాలా ఈజీది. అది ఏంది రాడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా. నువ్వు అది ఇంగ్లీష్ మూవీ తెలుగులో డబ్బు అయితే నాకెందుకు? నువ్వు ఎటు నీకు గెస్సింగ్ తొందరగా చేయలేవు నువ్వు. ఆగరా తెలుగు మూవీసే కదా. క్రాంతి నువ్వు సినిమా నేమ్స్ అన్నావు, నేను తీసుకొని వచ్చాను. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. యాక్చువల్గా కొంచెం గ్యాప్ వచ్చిందని మీరు అనుకోవచ్చు, బట్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే వీడియో రికార్డ్ చేసాం 30 నిమిషాలు రికార్డ్ చేసాం, కానీ మైక్ ఆన్ చేయటం మర్చిపోయాం. ఈడు చూడలేదు, నేను చూడలేదు. ఎక్సైట్మెంట్ ఆన్ చేసావు అక్కడ ఆన్ చేస్తున్నాం పెట్టుకున్నాం. అసలు దానికి కెమెరా ఆన్ చేసావు కదా అంటున్నా. మళ్ళీ వచ్చేటప్పుడు కెమెరా ఆన్ చేయకుండా వస్తావు కదా నువ్వు. ఇవి కూడా ఉంటాయి గైస్, కెమెరా ఆన్ చేయకుండా మర్చిపోయి వస్తా ఉంటాడు డైరెక్ట్గా వచ్చి. ఆన్ అయిందిలే, రన్ అవుతుంది కాబట్టి సంతోషం. ఏంటంటే కొంచెం భయం వేసింది మొన్న అయితే ఇది మైకులు కూడా పెట్టుకోవాలి. చాలా కాన్ఫిడెంట్ మాట్లాడాం. ఇంకోటి చెప్పలేదు, ఫస్ట్ వీడు అన్న పదం ఉంటుంది తెలుసా? ఆ రోజు క్రేజీ బ్రోస్ కన్సిస్టెంట్ గా బ్రోస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. అక్కడ నాశనం అయితే అనుకున్నాను, సర్వనాశనం అయిపోయింది వీడియో. నేను కోఇన్సిడెన్స్ లే కానీ అప్పుడు ఇంకోటి ఏమైందంటే ఆ మైక్ కి సంబంధించిన వైర్ ఉంది కదా, వైర్ దీనికి పెట్టుంది, రిసీవర్ పెట్టుంది. దాని వల్ల కెమెరాలో వాయిస్ కూడా లాగలేదన్నమాట. ఒకవేళ అది పెట్టకపోయి ఉంటే ఏదో ఎనాన్స్ చేసి ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది అన్నారు బ్రో డబ్బింగ్ చెప్పేయండి బ్రో అని. విషయం ఏంటంటే అది ఛాలెంజ్ అనమాట, గెస్సింగ్ ఛాలెంజ్. అంటే ఈ రోజు చేసే ఛాలెంజ్ లాంటితే ఆ గెస్సింగ్ ఛాలెంజ్ అది స్పాంటేనియస్. మన స్క్రిప్ట్ ఏం రాసుకోం కదా, అప్పటికప్పుడు స్పాంటేనియస్ టైమింగ్ అదంతా వచ్చింది. సో దానికి డబ్బింగ్ చెప్పడం కంటే మలయాళం సినిమాకి సబ్ టైటిల్స్ రాయటం చాలా ఈజీ. ఎందుకంటే ఆ ఎమోషన్స్ క్యారీ చేస్తా. అంత డబ్బింగ్ అంటే మనకి హాలీవుడ్ రేంజ్ డబ్బింగ్ స్టూడియో కావాలి, తీసుకురావాలి. అట్లాంటివి మన వల్ల కాదు కాబట్టి అది చేయలేక. కానీ భలే ఫన్ వచ్చింది, బాగా వచ్చింది. మీకు గుర్తుందా క్రికెటర్స్ ఛాలెంజ్ లో మురళి చేసావా? అలాంటి 4-5 పడ్డాయి దాంట్లో. అసలు భలే వచ్చింది. లాస్ట్ లో కూడా అరే భలే కామెడీగా వచ్చింది ఆ వీడియో అనుకున్నా, అది పోయింది. సో ఎనీవే లాగ్ వద్దులే కానీ ఈ రోజు కూడా అప్పుడు మిస్ అయిన వీడియోనే ఇది. కాకపోతే ఛాలెంజెస్ వేరు, ఇప్పుడు ఛాలెంజెస్ వేరు, కొంచెం మార్చాలి. అంటే ఆ వీడియో మళ్ళీ రికార్డ్ చేయాలంటే ఆల్రెడీ ఆన్సర్స్ తెలిసిపోయి ఉంటాయి, ఆ ఎమోషన్స్ రావు. అదంతా ఫేక్ ఎమోషన్స్ పెట్టాల్సి అవన్నీ వేస్ట్. అందుకని అవి తీసేసి పెట్టాం కొత్తగా. అంటే సో దీంట్లో వచ్చేసి మొత్తం 3 ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఏంటో మీకు ముందు అర్థమైంది. సో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయమన్నా, నేను స్టార్ట్ చేశాను కాబట్టి. సరే నేను చాలా ఫస్ట్ ఏంటి సాంగ్ దగ్గర నుంచి వద్దామా? సాంగ్ తెలుగు సాంగ్స్ కొంచెం వీక్ కాబట్టి నేను అంటే ఇప్పుడు సాంగ్స్ అయిపోతే తర్వాత కొంచెం ప్రశాంతంగా చెప్పడం మర్చిపోయాను. గైస్ మీరు ప్రశాంతంగా సాయంత్రం నిద్రపోయేటప్పుడు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోవాలి. సాటిస్ఫాక్షన్తో నిద్రపోవాలంటే మాత్రం కింద క్రేజీ టోనీ అనే పేరుని కామెంట్ చేయండి. చాలా సాటిస్ఫైడ్గా నిద్రపోతారు ఈరోజు. అది నేను అట్లా అడగను. మా ఇద్దరులో ఈ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారు అనేది మీరు మనస్ఫూర్తిగా కింద కామెంట్ చేయండి. భయం పట్టు ఇట్లాంటి ఛాలెంజెస్ అంటే మనకు వెనత పెట్టి విజ్జి గైస్. ఇటు భయపడుతున్నాడు, మామూలు భయం కాదు, భయం. ఈజీగా ఇస్తాను. లాస్ట్ లో ఒకటి నీకు బోనస్ కింద ఇస్తా. అది నువ్వు చెప్పావు అనుకో, చెప్పు చూడు చెవులో మేనే సాంగ్ ఇది పాటే అద్భుతమైన పాట. మీరు కూడా గెస్ట్ చేయండి గైస్, కింద గెస్ట్ చేయండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. గెస్ట్ చేస్తే ఓకే చెప్పుకురా. నేను మామూలుగా వాళ్ళు చెప్తున్నా, వాళ్ళు కూడా గెస్ట్ చేయ కాదురా, వాళ్ళకి నోరు మూసుకోవటం. వాళ్ళు గెస్ట్ చేయాలి కదా క్రాంతి. వాళ్ళు 10 సెకండ్సే కదా మనం అనుకుంది. 10 సెకండ్సే కదా, టైమర్ ఆన్ చేస్తారు. ఎక్కువసేపు ఉన్నాం కానీ చాలా వేస్ట్ చేస్తుంది గెస్ట్ టైం. చెవులో మేనే పాడనా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను టైమరు. 10 సెకండ్లు ఇస్తా టైం. నీ చెలిమే నీ పాడనా. లేదు అయిపోయింది. కొంచెం ఇది ఇయ్యి నాకు. నీకు కావాలంటే తర్వాత ఇస్తాను, నీకు లాస్ట్ లో కూడా ఉపయోగపడుతుంది. నాకు క్లూ ఇచ్చుకోవచ్చు. ఇందాకేమన్నాను, ఒకవేళ నువ్వు ఓడిపోయేటట్టుంటే ఒకటి ఇస్తారా ఎక్స్ట్రాగా, దాన్ని నువ్వు గెస్ట్ చేయకపోతే సెట్ చేసుకో అని చెప్పేసి అని అన్నా. అది స్టిల్ ఆపర్చునిటీ ఇస్తాను నీకు.
స్టిల్ ఆపర్చునిటీ ఇస్తా. అదేనా ఒకవేళ నువ్వు ఓడిపోయినా కానీ ఒక మాటని చెప్పనా. లేదు అయిపోయింది. చెప్పు ఏంది? ఇదేంటిది ఇది? నీ ఇదేంటిది? చెవు. చెవు అది కరెక్ట్గా చూడు నువ్వు. ఇది చెవా? ఏంది? ఏంటిది ఇది? జూమ్ చేసుకోవచ్చు, మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటిది చూసారా? చిన్ను దవడ చూసారా? నా జాలన్ ఎంత షార్ప్ ఉంటుందో. జాలన్ ఆ జా అది. అప్పుడేంటి? నిజా. ఇదేంటిది? మే. మూడు కలుపు. నిజమే చెబుతున్నా. అరే ఏమన్నా దుర్మార్గం ఇది. జా అంటే జాల ఎన్ని పెట్టచ్చు కదా. ఇక్కడ ఏందో ఇది పెట్టి చెవు అనుకున్నా నేను. యారో పెడితే చెవు అనుకున్నా. జూమ్ చేసుకో. జూమ్ చేసుకున్నా కూడా ఎంత దుర్మార్గం. జా అంటే నేను ఎప్పుడు కనిపిస్తున్నా జాలైన్ షార్ప్ గా ఉంటుంది. నాలెడ్జ్ అది మేము నాలెడ్జ్. నిజమేనే చెబుతున్నా జానే పాట కాకపోయినా కానీ నిజమే చెబుతున్నా నేను. అది రాదులే. నిజమే నేను చెబుతున్నా జానే జానా. అదే కరెక్ట్. నెక్స్ట్ చెప్పు. ఏంది? పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయబట్టి స్టార్టింగ్ కాబట్టి అరే ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఇలాంటి ఛాలెంజెస్ చేసినప్పుడు ఇదే యూజ్ చేసాం. ఇట్లాంటిది కొన్ని మళ్ళీ నువ్వు దాన్ని నాలెడ్జ్ ఉండదు. ఎందుకు చేస్తావు? జ్ఞాపక శక్తి తక్కువ వీడికి మనిషికి. ఒకటే సున్నా నేను కొట్టను. అగ్రెసివ్ అవుతున్నానని జనాలు ఫీల్ అవుతున్నారు. అది నా రా ఎమోషన్ అని అర్థం చేసుకోకుండా వాడు ఏంటంటే సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు. లేదు నేనేం విలన్ అయిపోతున్నాడు. ఈజీ వన్ పాటిస్తాను. మన దాంట్లో అన్నిట్లో ఈజీ వన్ రా. ఇది ఈజియెస్ట్ వన్. నాకు ఈజియెస్ట్ చెప్పబోతే వేస్ట్. గైస్ మీరు గెస్ట్ చేయండి గైస్. టక్కని గుర్తుపెట్టేస్తారు మీరు. అంటావా ఎట్టకని పెట్టా ఊ యాంట్ అంటావా. ఊ కాదు ఊ అని ఎట్ట అంటాడు. ఊ అంటావా ఒకటి రెండు ఛాన్స్లు అయినాయి. ఒక ఛాన్స్ అయింది నాది. ఒక ఛాన్స్ అయింది. నీకు ఇంకోటి చాలా ఈజీది ఇస్తాను. ఎందుకంట చెప్పేసి ఈజీది ఇస్తాను. నాకు లాస్ట్ లో కొంచెం టెన్షన్ రావాలి అందుకనే చెప్పది. టెన్షన్ రావాలా? ఈజీ ఇస్తే నీకు టెన్షన్ వచ్చేసిందిరా. నేను అధిపతి లాస్ట్ నాకు కొంచెం టెన్షన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది టెన్షన్ ఉంటుంది నీకు మామూలుగా. చెప్పు నువ్వు ల్యాక్ చేయకుండా. ఏంటిది? అదే నీవు ఆగాగు ఆకాశం బద్దలైనా బాండి గుండెల్లోనా మోగుతుంది నిన్ను కలిసాక. ఈ పాట. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది అదే పాట. రైట్. కాపరేట్ పాడదని చెప్పేసి కొత్త పాట పాడలేదు. లాస్ట్ కదా నీకు ఇది. రెండు ఇస్తాక అంతే. రెండిట్లో ఒక ఏలు పెట్టుకో. అది నాకు నీకు ఏది ఇస్తే ఏలనిపిస్తుంది. రెండిట్లోకి ఏలు పెట్టుకో. ఎందుకంటే నీ ఫేట్ ని మార్చేది అవుద్ది ఇది. రెండిట్లో పట్టుకో. ఒక ఏలు పట్టుకో. రెండిట్లో ఒక ఏలు పట్టుకో. అరే అల్లాడి చెప్పారు ఇదిరా. అదే ఉంటే అయిపోయిండేవాడు ఒక అంతే. ఇది కొంచెం ఈజీ గైస్. అదే ఉంటే అయిపోయిండేవాడు. మనకు కొంచెం టఫ్ ఉండాలి కదా. 3 చెప్తూ కలిగితే మనం. కొమ్మ చాటుకో ఇలా గుండె చాటు నీడలా వచ్చి వాళ్ళే క్షణం. అది కాదు వేరే. కొమ్మ చాటు కోయిలా అంట. ఇది కోయిలా లేకపోతే ప్యారెటా? ఏమైనా అనుకో నువ్వు. అది పక్ష. ఇది క్లారిటీ జూమ్ చేసుకో. అది కోయిలకి ప్యారెట్. కోయిల్ కాదు రామచిలకకి పెట్రోమోస్ లైట్ కి చాలా తేడా ఉంటుంది. రామచిలక అది ప్యారెట్ అనుకో. అనుకో కాదు రామచిలక. నీ ఎక్స్పెక్టేషన్. ఓకే అవును. వస్తుంది ఒక్క నిమిషం. మంచి సాంగ్ గైస్. మంచి సాంగ్. సాంగ్ నచ్చినట్టు కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒరే తర్వాత చాగుడు అయిపోయిన తర్వాత చాటు రామచిలక ఏంటంటే
చిగురు చాటి చిలక నీ అలజడి ప్రేమేగా. కరెక్ట్గా వాడాలి. చిగురాకు చాటి చిలక వెరీ గుడ్, చిక్కమక్క ప్రేమేగా. అదే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కనుక ఇది చెప్పకపోతే ఈ రౌండ్ డ్రా అయింది గాయస్. డ్రా అయింది. సో అందుకని నేను చాలా టఫ్ తీస్తా. నేను టఫ్ అనుకుంటున్నాను అది. మరి ఈజీ ఇది టఫ్ అని నేను అనుకుంటున్నాను. మరి ఏంది చెప్పు చెప్పండి. చెప్పేది ఆంధ్ర వచ్చేసినట్టు చెప్పే ఏది రాని. గులాబీ కళ్ళలో నా గుచ్చుకుంటూ మెండుకుంటూ దుంపుకున్నాయే. అదేంది? గులాబీ కళ్ళు రెండు గుచ్చుకుంటూ గుండెలో నా ఉంచుకున్నాయే రాకాసివే నిజా. ఆ పాటే మనకి మేం నాలెడ్జ్ సూపర్ గా ఉంటుంది. అదే పాట. సరే గైస్ ఫస్ట్ రౌండ్. సరే ఓకే. నేను నీకు ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఇస్తా కదా. నాకు వద్దు. ఫస్ట్ గేమ్ నేను గెలిచాను. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నీకు డ్రా చేసే రౌండ్ నేను ఓడిపోయి డ్రా చేసుకోవడం కోసం నాకు అవసరం లేదని చెప్పాను కదా నేను. స్క్రీన్ మీద ఒకటి చూపిస్తున్నాను. అది ఏ తెలుగు సాంగ్ గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. స్క్రీన్ మీద వస్తుంది. అది ఏ తెలుగు సాంగ్ గెస్ట్ చేసి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ నేను గెలిచాను గైస్. 1-0తో లీడింగ్ లో ఉన్నాడు. ఆల్వేస్ లీడ్స్. ఇప్పుడు నువ్వు చెప్తావా? ఈ రెండు నువ్వు స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. తర్వాత ఇది మూవీ నేమ్స్ కాకుండా సిటీస్ చేద్దామా? ఓకే. సిటీస్ చేద్దాం. సిటీస్ ఇష్యూంగ్ ఇస్తా కదా నేను. సిటీస్ భలే ఇష్టం నాకు. ఫస్ట్ ఈజీ దిద్దాం గైస్. 17 కూడా ఉందా? 17 లేదు నెంబర్ అయితే 17 ఉంది. దానివల్ల ఇది గన్ను. మావి గన్ అయితే కాదు. మావి గన్ కదా. మావి గన్ కాదు. ఇది వచ్చేసి ట్రెండింగ్ లో ఉంది మావి గన్ అని thumbnail సెట్ చేస్తాం. మావి గన్ అవును హైలైట్. వదిలే ఎందుకు మనకు పాలిటిక్స్ ఎందుకు. క్రేజీ బ్రోస్ ఈజ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ చూచి కొంతమంది హట్ అయ్యారు. సో ఓకే. బట్ అది 1 lakh వ్యూస్ వచ్చినాయి. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఇది ఖర్చు. ఓకే. ఇక్కడ చూస్తే ఇది గన్ నగర్. గన్ నగర్ అని ఇండియాలో లేదు కదా. గన్ నగరా? గన్ నగర్ అసలు ఎక్కడ ఉందిరా? గన్ నగర్ కాదు, పిస్టల్. ఇది ఈ పిస్టల్ గన్ను తుపాకుల మేడ అయితే ఇక్కడ ఉంది. ముంతావారి సెంటర్ కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది తుపాకుల మేడ. కాదు ఇదేంది? తుపాక్ నగర. తుపాకీ కాదు, గన్ను కాదు, రివాల్వరా? నాకు తెలియదు. అయినా రివాల్వర్. ఇది నగరా లేకపోతే సిటీయా? గౌర్గావం. టైమ్ ఇస్ అప్. అరే నగర్ అన్నావు, సిటీ అన్నావు, వాటిని తెలుగులో ఏమంటారు? ఊరు అంటారు. ఇదేంది? గన్ను. గుంటూరు. అరే ఎట్లా సాధ్యం అది? గుంటూరు ఎందుకు సాధ్యం కాదు? గన్ ఉంది, GUN. అరే గుంటూరు స్పెల్లింగ్ చెప్పు. GUN. ఇదేంది? ఊరు. గుంటూరు. ఎట్ట క్రాంతి మధ్యలో 2 అయినా పెట్టాలి. క్రాంతి 2 పెట్టాల్సిన అవసరం. గన్ 2 అవసరంలా. ఊరేంది? గుంటూరు చూపి. బిల్డింగ్లు కాదురా, అది ఊర్రా. ఊరిని రిప్రజెంట్ చేసేది. అది ఎంత దుర్మార్గం లేదు. జనాలకి తెలుసు. ఆల్రెడీ మీరు చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు. ముమ్మర్లే కంటే వరస్ట్ లో వరస్ట్. లేదు అంత రేంజ్కి వెళ్ళా. ఈజీ అంట. మళ్ళీ గన్ వచ్చింది అప్పటికి మావి గన్ అని చెప్పా. ఏంది ఆ గన్? నీకు నగర్ అవి అంటే గానీ ఆటో నగరు, వసంత నగర్. సరే కానీ ఇప్పుడు నీకు ఆటో నగర్ ఉన్నట్టుంది. ఆటో ఒకటి చెప్పేస్తా ఆటో నగర్ అని. ఇది చెప్పురా. ఇదేంది? సిటీ పేరు. గెస్ ది సిటీ నేమ్. ఛాలెంజ్. ఇదేంది? అమ్మాయి. ఇద్దరు అమ్మాయిలే కదా. ఇద్దరు అమ్మాయిలతో. అది ఇద్దరు అమ్మాయిలతో తెలుగు సినిమా టైటిల్ చెప్తున్నట్టున్నావు చూడు. తెలుగు సినిమా టైటిల్ కాదు, గెస్ ది సిటీ అక్కడ ఉంది. నువ్వు పక్కకు జరపాక, నువ్వు దుర్మార్గంగా అక్కడే పెట్టాడు. నేను తిప్పుతా. చూస్తున్నానయ్యా. మళ్ళీ ఆ భయం నా భయం నాది. రికార్డ్ అవుతుందో లేదో. రికార్డ్ అవుతుందో బానే. రైట్, నైస్. తొందరగా కానీ రికార్డ్ అవుతుంది. ఇది పెద్ద భయం అయిపోయింది గైస్. వాయిస్ వస్తుందా రాలేదు ఇవన్నీ చెక్ చేసుకోవటం. చెప్పు. రెండు అమ్మాయిల ఫోటోలు చూపించి దానిలో డిఫరెన్స్ ఏం అర్థం అవుతుంది నాకు. కల్గల్
గల్లు వచ్చింది మొత్తం లో భూపాల్. గల్లు వచ్చిందని చెప్పని భూపాల్ అంటే వచ్చింది అసలుకి. మరి గల్ల అయిపోయింది గైస్, టైమ్స్ అప్. లే 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 లే. కన్యాకుమారి. సిగ్గుందా? ఆమె కన్యా ఆమె కుమారి అని అంటే చెప్తారా? అసలు సమంజసం ఇది. అంతే, కన్యా అంట కుమారి అంట అంతే. ఎట్ట కన్యాకుమారి? ఆమె కన్యా నీకు ఎట్ట తెలుసు? అదంతా మన నువ్వు గన్ను ఊరు గుంటూరు చెప్పావు. గన్ను వచ్చిందిరా. ఇక్కడ ఇద్దరు అమ్మాయిల ఫోటోలు చూపించి ఈమె కన్యా ఈమె కుమారి అని అట్ట చెప్తారు. చెప్పాలి చాలా ఛాలెంజ్ అంటే అదే. ఇది మాత్రం అసలు చరిత్రలో నిలిచిపోయింది. ఇంత వరస్ట్ ఇది. కన్యాకుమారి మనం ఎన్ని చేసినా ఎంత రాదు. కన్యాకుమారి అంట. కన్యాకుమారి. ఇప్పుడు చూడు, చెప్పు. జలకన్యని పెట్టి అటే ఉన్న జలకన్య ఉంది కాబట్టి కన్య అని మనకు అర్థమైంది. ఒక అమ్మాయి ఫోటో చూపించి కన్య అని మనం ఎట్లా గెస్ట్ చేస్తాం? ఇంకో అమ్మాయి ఫోటో చూపించి కుమారి అని ఎట్లా గెస్ట్ చేస్తాం? కుమారి ఒక పెద్ద లేడీ ఉంది, ఒక చిన్నపిల్ల. చిన్నపిల్ల ఎక్కడ పెట్టింది? నేను కుమారి చిన్న అమ్మాయిని పెట్టింది ఇక్కడ కుమారి. ఒరే చిన్నపిల్ల కుమారి అని ఎట్ట అనుకుంటున్నావురా? అంతే రాయన ఎంత దుర్మార్గమైందిరా. నువ్వు గన్ను నగర్ తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటివి వస్తాయి. సరే సరే ఉండు. మన పేరు పోద్ది గైస్. చెప్పు మామూలుగా. ఇది ఈజీ. చెప్పకపోతే నువ్వు ఇంకా చైన్ బార్బర్ అయింది. చైనా ఓహో చెన్నయ్యా? నన్ను అడిగితే నువ్వు చెప్పాలి ఆన్సర్. అయితే అవకాశం చైన్తో స్టార్ట్ అయితే చెన్నై నాకు తెలిసినంత వరకు. అయితే చెన్నై అయి ఉండాలి, లేదా వేరేది ఏదైనా చండీగఢ్. నాకు తెలియదురా. నువ్వు ఫైనల్ ఆన్సర్ ఏంటి చెప్తే నేను లాక్ చేస్తాను. చండీగఢ్ చెన్నయ్యా? ఇది ఇంట్లో అయితే కాదు, బార్బర్ షాప్ ఇది. జూమ్ అవుట్ అట్లే. ఇంట్లో అయితే కాదు, బార్బర్ షాపు. ఈ 10 రూపాయ నాయ్ అంటాడుగా అట్లా. చెన్నై అనుకుంటున్నాను నేను. చెన్నయ్యా చండీగఢ్? ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పలేదంటే క్యాన్సిల్ థింగ్స్. ఒకటి పట్టుకోరుక. నేను పట్టుకోను, ఇంకో 3 ఉంది. సరే చెన్నై. బతికిపోయాడరా. చెప్పింది కరెక్టే. రైటా? నాయ అంటే బార్బరు. నాయ అంటే బార్బరు హిందీలో. నీకు హిందీ కూడా, నీ హిందీ రాదు కదా బేసిక్గా. నేను అది గర్రేమో చండీగఢ్ ఏమంటుందేమో అనుకుంటున్నాను నేను. చెన్నై కరెక్ట్ ఆన్సర్. చెన్నై వచ్చింది అంటే ఫస్ట్ ఇద్దరం చెప్పలేదు, వీడు చెప్పాడు. ఇప్పుడు మనం చెప్తే మనది లైన్లోకి వచ్చింది. ఇండియా సిటీలే కదా. ఇండియా సిటీ నెంబర్ 1 సిటీ, సూపర్ సిటీ. ఈ సిటీకి చాలా ప్రత్యేకత కూడా ఉంది, చాలా ప్రాధాన్యత కూడా ఉంది. తలిపే కదా గమిస్తే తలిపేరా ఇది? తలిపేది. మీరు గెస్టండి. డోకా అనేది అసలు ఉందా మనకి? డోర్కా. ఇంకా హిందీలో దర్వాజా అంటారా? ఏమో నాకేం తెలుసు. హిందీలో ఏమంటారు? దర్వాజా బంద్ కర్ అంటారు. దర్వాజా బంద్ కర్. దర్వాజా ద్వారక. శ్రీకృష్ణుడు పుట్టిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. హైలైట్ ఇది మాత్రం అసలు నాకు మైండ్లో అసలు లేదు. దర్వాజా దర్వాజా ద్వారక. ద్వారం రైట్. సో బాగానే గెస్ చేసాడు. సో దీంట్లో 2 ఒక్కొక్క పాయింట్ వచ్చింది. ఇప్పుడు వీడేమైనా చెప్పకుండా ఉంటే మోస్ట్లీ చెప్పేస్తాం మనం. సిటీస్ అంటే మనకు వెనతో పెట్టిన విద్య. ఇది ఈజీరా. నాకు ఇది కూడా ఇటు గెలుస్తాడు అనిపిస్తుంది. ఏం పూర్ ఇది? హాయ్పూర్. సలాంపూరా? సోలాపూర్ ఉంది. సలాంపూర్ ఏడుంది? ఇది పెడుతున్నాడు కదా సలాం. నమస్తే అన్న. సలాం నమస్తే. సలాంపూర్ ఇదేంటిది ఇంతకి? దీని అర్థం ఎమోజీ. సలాములేకుం సాయిబ్ గారు, భలే జోరు మీదున్నారా. ఏదో ఉంది కదా సిద్ధి మొత్తానికి. అది అంత ఈజీ చెప్పకపోతే నువ్వు ఇంకా వేస్ట్ రా. జోధ్పూర్, జైపూర్, సలాంపూర్, సోలాపూర్,
నాగ్పూర్ నాగ్పూర్ ఉంది, జోధ్పూర్ ఉంది, జైపూర్ ఉంది, నెక్స్ట్ పక్కన పొన్నూరు ఉంది. పొన్నూరు పొన్నూరు కూడా ఉండొచ్చు, ఎందుకు ఆడకూడదు? పొన్ను అంటే పొన్ను ఉండేది కదా, పొన్నూరు పూర్ అది. జోధ్పూర్, జైపూర్, సోలాపూర్, జైపూర్ రా, జైపూర్. జోధ్పూర్ అయితే వేరుగా ఉండేది, జైపూర్. సలాం, హాయ్, జై. నేను చెప్పే ఆన్సర్ జైపూర్. నువ్వు చెప్పావా? నేను చెప్పాను నువ్వు పూర్ అంటే జైపూర్ అని నేను చెప్పా. ఇంకా నువ్వు చెప్పేది ఎందుకు? అవునా? జైపూర్ అది జై అని కొడుతున్నాడు. నువ్వు చెప్పావా? నేనే చెప్పింది. ఎనీవే ఇప్పుడు ఇది చెప్పాను అనుకో గైస్, ఇది మనకి డ్రాగా ముగిసిద్ది. సో నెక్స్ట్ రౌండ్ కొంచెం రసవత్తరంగా ఉంటుంది, చూద్దాం. ఇది మ్యాక్సిమం మనం చెప్పడానికి ట్రై చేద్దాం. ఇది వద్దులే, ఇది యాక్చువల్గా వెరీ టఫెస్ట్ వన్ నేను చూస్ చేసినట్లో. ఇది ఇస్తే వీడికి ఇదైపోతాడు కాబట్టి ఈజీది ఇస్తాను కొంచెం, ఎందుకంటే లాస్ట్ రౌండ్ నాకు కొంచెం టఫ్గా కావాలి. దాని గురించి మాత్రం ఆలోచించి ఇది ఇస్తాను. కేవలం ఒక్కదాని గురించి ఆలోచించి మాత్రం ఇస్తాను. ఇవన్నీ చెప్పొద్దు నువ్వు, చెప్పుకో సోది మాటలు. అవును, అదేముంది చెప్పు. దాంట్లో ఊరు అనేది బెంగళూరు అయితే అది మ్యాన్ ఉంది, గాలి ఉంది, ఊరు మ్యాంగ్లూరు. అది గైస్ సెకండ్ రౌండ్ డ్రాగా ముగిసింది. అది నువ్వు టఫ్ ఏది చెప్పు. ఇందాక టఫ్ ఉంది, ఏదో టఫ్ అన్నావు కదా. గుడ్డుని ఏమంటారు హిందీలో? నేను తెలియదు నాకు. గుడ్డుని ఏమంటారు మామూలు? నేను చెప్పరా, అండా అంటారు కదా. ఎగ్, ట్యాప్ ఎగ్ భలే చెప్పేవాళ్ళు. వాటర్, గ్లాస్ వాటర్, ట్యాప్. ఎవరు మూసుకోరే. ఏందది? దీన్ని ఏమంటారు? నీళ్ళని నారి నడుము మురారి కాదు, నాళ్ళు అంటారా? పానీ, నల్లి అంటారు. నల్లి, అండా, నలండా. మేడం మీద నీగిపోయడం మంచిది. సరే ఎనీవే 2 రౌండ్స్ అయిపోయినాయి గైస్. ఒక రౌండ్ అది లీడింగ్ లో ఉన్నారు. ఈ రౌండ్ మనం గెలిస్తే ఇట్ విల్ బి డ్రా, వాడు గెలిస్తే హీ విల్ బి ద విన్నర్. బట్ మోస్ట్లీ దాన్ని డ్రా చేయడానికి చూస్తాయి. సమస్య లేదు. నెక్స్ట్ నువ్వు చెప్పు. నేను తీసుకొని వస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉండేటువంటి మూవీస్ అయితే 3 మూవీస్ తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ హార్డ్ నుంచి ఈజీగా ఫోటో అయితే ఈజీ ఇద్దాం, తర్వాత హార్డ్ ఇద్దాం. క్రైస్ ఇదిగోరా ఈజియెస్ట్ వన్. ఏమది? మొత్తం అంతా చూసుకో, జూమ్ చేసుకుంటావు, గేమ్ చేసుకుంటావు, ఏవైనా చేసుకో. జూమ్ చేసుకుంటావో లేకపోతే మామూలుగా తర్వాత నీ ఇష్టం. మళ్ళీ తర్వాత నువ్వు ఇదైపోయి చేసుకుంటావు. రోమన్ పావెల్. తెలుగు మూవీసే కదా. క్రాంతి, నువ్వు సినిమా నేమ్స్ అన్నావు, నేను తీసుకొని వచ్చాను. అది ఇది ఇవ్వు నాకు. తెలుగు నేమ్స్, ఇంగ్లీష్ నేమ్స్ ఉన్నాయా? అన్ని వరల్డ్ వైడ్ ఉన్నాయా? నాకు అదంతా వరల్డ్ వైడ్ ఉన్నాయా? ఓన్లీ తెలుగా? సినిమా మూవీస్. అవును, ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్లారిటీ. నేను తెలుగు మూవీస్ అనుకున్నాను అని. క్లారిటీ ఎందుకు ఇస్తాను? తెలుగు మూవీయే కాదా చెప్పాలి కదా. నేను చెప్పను. ఎందుకు చెప్తాను? నేను మూవీస్ అని చెప్పన్నావు, నేను చెప్పను. అరే నేను అడుగుతుంది క్లారిటీ రా. అన్ని మూవీసా ఓన్లీ తెలుగు మూవీసా? సరే తెలుగు మూవీసే అనుకుందాం. ఓన్లీ తెలుగు మూవీ. తెలుగు మూవీ. ఇదేంది రో అంటే ఏంది? రోమన్ పావెల్. అవన్నీ చెప్పట్లేదు, అది పక్క వెళ్ళింది. కానీ కాలమ్స్ రోస్ ఉంటాయి కదా, రోస్ అండ్ కాలమ్స్, అట్లా రో రా రోరా మన్ రైట్. ఇది రైటా లేకపోతే 30 ఏళ్ళది ఏందో మా టీవీ ఒకటి పెట్టావు మధ్యలో. గైస్ మీరు ఆల్రెడీ ఆన్సర్ కూడా చెప్పేసేసి ఉంటారు. అది రోమన్ రైట్. అయిపోయింది క్రాంతి. నీకు ఆన్సర్ తెలిసింది, నువ్వు యాక్ట్ చేస్తున్నావు. భలే యాక్ట్ చేస్తున్నావు క్రాంతి. నువ్వు కమల్ హాసన్ లాగా యాక్ట్ చేస్తున్నావు క్రాంతి. అరే రే భలే యాక్ట్ చేస్తున్నావు. టైమ్స్ అప్ అయిపోయింది. చెప్పవా? ఏంటి అయిపోయింది. ఇది చెప్పవ ఆన్సర్.
ఏంటిది? రొమాంటిక్. ఈజియెస్ట్ వన్ నేను తీసుకున్నట్లు ఈజియెస్ట్ వన్ గైస్ ఇది. రొమాంటిక్. టిక్ మార్క్ అంటారు, చెక్ లిస్ట్ టిక్ మార్క్ చేసుకుని టిక్ మార్క్ అట్లా, ఇది టిక్ మార్క్. రొమాంటిక్. ఓకే ఓకే. ఎవరిది తెలుసా సినిమా అది? ఓకే. అల్లూరి సీతారామరాజా. ఇన్ని ఇటు చేయి బాక అట్టే చేస్తాను నేను. ఏందిరా ఇప్పుడు రాజు? ఏందిరా ఏంది అసలు అది? సినిమా, తెలుగు సినిమా టైటిల్ చెప్పగలవా లేదా? ఇది కళ్యాణమా? ఏది? ఇది కళ్యాణం. తాళి కడుతున్నాడు. కళ్యాణమా పెళ్ళ? కళ్యాణం, పెళ్ళి, వివాహం, విందు భోజనం, ఏమైనా అవ్వచ్చు. అల్లు అర్జున కళ్యాణం. అరే ఏదో ఉందిరా. వేరా అరే ఏదో అర్జున కళ్యాణం అయితే ఉందిరా. అరే కాంతి నిజంగా అశోకవనంలో అర్జున కళ్యాణం. అశోకవనం ఎవరిది? అశోకవనంలో అర్జున కళ్యాణం. విశ్వక్షేణుని పుత్ర. అది మొత్తానికి ఫస్ట్ది ఇద్దరం చెప్పలేదు. ఓకే, ఇంకో 2 ఉన్నాయి. మనం 2 చెప్పి వాడిని ఒకటి కట్టడి చేసామంటే విల్ బీ ఇన్ సేఫ్ సైడ్. నా పేరు కామెంట్ చేసాను. కుట్టు మిషన్ చూద్దాం, చెప్పగలడు చెప్తే లేకపోతే లేదు. కుట్టు మిషన్ పెట్టేమైంది? ఏమైనా పడతా నేను. కుట్టు మిషన్ అట్ట ఆడుంది అసలు. కుట్టు మిషన్ ఎన్ని సినిమాలు లేవురా కుట్టు మిషన్ తో లాగిన సినిమా. ఏంది సినిమా కాన్సెప్ట్ పెట్టేమైంది ఇంట్లో? నేను ఎట్లాగైనా పెట్టుకుంటా మూవీ నేమ్ బై ఎమోజీ అన్నాను, ఎమోజీ ఇచ్చాను, గెస్ ది మూవీ. అది కొంచెం జరుగు, ఇటువైపు మూలకి వెళ్తే నేను సగం కనపడతా ఉంటాను, నువ్వు పూర్తిగా కనపడతా ఉంటావు, సగం బలు చేస్తూ ఉంటాడు. ఆ చెప్పు, గెస్ క్రాంతి. ఎద్దుని పెట్టావు, అది ఎందుకు పెట్టావో అర్థం కాదు. ఇందాక జాలైన ఎవరు పెట్టావు, ఇప్పుడు అది నేను ఎద్దు అనుకోవాలా, అది వెళ్తుంది అనుకోవాలా, లేకపోతే అది కుమ్ముతుంది అనుకోవాలా? అన్నీ ఉంటాయి, అన్ని రకాలు. తొందరగా చెప్పాలి, లేట్ అయిపోతుంది. ఇప్పటికే టైం నా 30 నిమిషాలు దాటిపోయి ఉంటుంది వీడియో. వెయిట్ అంతసేపు వెయిట్ చేస్తారు, 30 నిమిషాలు దాటిపోతే. అందుకే ఒకటే తీసుకుని 5 పెట్టుకుందాం అక్కడ అంతే అని చెప్పేసాను అన్న. నువ్వు ఎటు నీకు గెస్సింగ్ తొందరగా చేయలేవు. నాకు మైండ్ ఫ్రెష్ గా ఉండి ఆలోచిస్తా ఉంటే నాకు కనెక్ట్ అయ్యిద్ది. నువ్వు మైండ్ లో ఇస్తా ఉంటే నాకు ఏం అర్థం కాదు. ఉండు. ఓకే ఫస్ట్ కుట్టు మిషన్ ఏనా? మిషన్ ఆగిపోరా. అయిపోయింది. ఆగిపో. సినిమా పేరు ఆగిపో. తెలుగులో ఒక సినిమా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది, మిషన్ ఇంపాసిబుల్. గైస్ ఇది నేను ఒప్పుకోను. ఎందుకు? నేను ఇక్కడ నుంచి వాకౌట్ చేస్తాను. ఎందుకు? ఇందాక అడిగినప్పుడు ఏం చెప్పాడు, తెలుగు మూవీస్ అని చెప్పాడా లేదా? అవును. మిషన్ ఇంపాసిబుల్ అనేది ఇంగ్లీష్ మూవీ. యాడ ఇంగ్లీష్ మూవీ? మిషన్ ఇంపాసిబుల్ తెలుగు సినిమా లేదా? అది ఏం రాడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా. నువ్వు అది ఇంగ్లీష్ మూవీ, తెలుగులో డబ్బు అయితే నాకెందుకు? తెలుగులో డబ్బు అవకాశం లేదు. కావాలంటే ఒక ఫోటో తీసుకెట్లా పెడదాం, అంతవరకు నుంచి నేనేమి లేదు. నేను యాక్సెప్ట్ చేయను. మీరు చూసి తెలుగులో చూసారు కదా, ఇందాక వాడు తెలుగు సినిమాని క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తెచ్చేది మిషన్ ఇంపాసిబుల్ తల పగల కొట్టుకుంటాడు. నాకు నవ్వుతున్నాను కానీ నాకు చాలా ఇదిగా ఉంది.
బయటికి నవ్వుతున్నట్టున్నాను కానీ నాకు చాలా మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది. తల పగలగొట్టు తల పగలగొట్టు. నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత నీకు క్లారిటీ వచ్చింది. అది అవును ఆహా అని చెప్పాను. ఎట్లా చెప్తా నీ తల పగల కొట్టవా నాది పగల ఏదో జరిగింది. ఇప్పుడు తాప్సీ పన్ను సినిమా ఒకటి ఉంది తెలుసా నీకు, మిషన్ ఇంపాసిబుల్ అని చెప్పేసి రఘుపతి, రాఘవ, రాజారాం, RRR అని చెప్పాను అంటారు చూడు, గుర్తొచ్చింది ఇప్పుడు నీకు? ఏంది నువ్వు చెప్పేది? పిల్లలదా? మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్ అదే మిషన్ ఇంపాసిబుల్. గైస్ ఇది దుర్మార్గంలో అసలు ఎంత దుర్మార్గం అయితే సినిమా పాయింట్. ఓరి సరే ఇది ఇప్పుడు నేను చెప్తే నేను వినరు, వీడియో నీకు చెప్పినా చెప్పైనా లోజర్ నువ్వు, అంతే కదా? ఎందుకైద్ది? ఇంకోటి ఉంది కదా, ఇంకో రౌండ్ ఉంది కదా, ఇంకొకటి ఉంది, లాస్ట్ ఫైనల్ ఉంది కదా, లంక. ఏందయ్యా నువ్వు తీసుకొచ్చిన భలే ఉంది, నేను తీసుకొచ్చిన కరెక్ట్గా ఉంది కనీసం పేరు నీట్ గా వస్తే. మిషన్ ఇంపాసిబుల్ పెట్టిన రే అంత దుర్మార్గం నేను ఎప్పుడు చూడలేదు అసలు. అమ్మో ఏంది బెడ్ ప్యాన్ లంక, ఏంటండి బెడ్ ప్యాన్ లంక, బెదురు లంక. ఇది బెడ్ ప్యాన్, బెడ్ ఊరు లంక, బెదురు లంక. బెదురు లంక. ఏది బెదురు లంక? బెడ్ ఊరు లంక, బెదురు లంక కాదు. అదే ఆన్సర్. బెదురు లంక ప్లస్ ఏది కాదు, అదే కాదు డన్ ఆన్సర్ అదే, బెదురు లంక నా ఆన్సర్. అంతే, ఫైన్ అయిపోయింది. కాదు చెప్పు, నువ్వు చెప్పు మరి ఆన్సర్ అని చెప్పు. ఆన్సర్ అని చెప్పు, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆన్సర్. చెప్పు మళ్ళీ చెప్పు ఆన్సర్ ఏందో. బెడ్ ఊరు లంక, బెదురు లంక కాదు. భద్రాచలం అంటావు ఇది నువ్వు మరి. బెదురు లంక. బెదురు లంక. నువ్వు బెదురు లంక అన్నావు. నేను బెదురు లంక అన్నా. బెదురు లంక అన్నావు. అయ్యో బెదురు లంక. నోరు మూసుకోయ్యో. బెడ్ ఊరు లంక, బెదురు లంక అని చెప్పన్నా. బెదురు లంక అన్నావు. లేవాకబ్బా బెదురు లంక. ఇదిగో ఈ నప్సా ఆటలు ఎందుకు రాంది, వాకౌట్ చేయమంటే వెళ్ళిపోతాను నేను. లాస్ట్ లో ఏడుతున్నాడు చూడు. కానీ మీకు తెలుసు ఏం జరిగిందో. మీకు తెలుసు. రెండేనయ్యా అయింది. రెండే అయింది. మూడోది నేను గెలిస్తే ఏంది, ఓడిపోతే ఏంటి చూపి. మూడోది నేను గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి చూపిరా. నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పావు? ఒకటే కరెక్ట్ రాయింది. 2 కరెక్ట్ చెప్పాను. ఒకటి కరెక్ట్ చెప్పాను, ఒకటి రాంగ్ చెప్పాను. నువ్వు 2 రాంగ్ చెప్పావు. నేను 2 రాంగ్ చెప్పాను. ఒకటే కదా అడిగింది. 2 అడిగినా. ఒకటే అడిగింది. ఒకటే అడిగింది నువ్వు. ఎవరు మూసుకో. మిషన్ ఇంపాసిబుల్ ఒకటి అడిగావు అంతే. మిషన్ ఇంపాసిబుల్ అడిగాను. ఇది రొమాంటిక్. అది ఫస్ట్ ఓవర్గా ట్రైల్ ఏందమ్మా చింతలపూడి. గైస్ ఇది ఈజీ చేద్దామా హార్డ్ చేద్దామా? మీరు మనసులో ఈజీ ధరి చెప్పుంటారు కాబట్టి నేను ఆడికి హార్డ్ ఇస్తా. ఇదిగోరా, కానీ చాలా ఈజీది. దాంట్లోనే సగం ఆన్సర్ దాంట్లోనే ఉంది. సగం ఆన్సర్ నీకు క్లియర్గా ఉంది దాంట్లో. చదువు, పైకి చదువు వస్తుంది. గమ్. చెప్పు. గమ్యం. ఎట్టకమైంది ఎట్ట ఏ చెప్తా కొట్టాలి నేను చెప్పు. గమ్ము సెకండ్ నుండి గమ్యం ఎట్టొచ్చింది ఫస్ట్. గమ్ము సెకండ్ ఉంటే రంగం. రైట్, వెరీ గుడ్. ఇది ఇచ్చింది. కానీ ఒకటి తెలుసు కదా మిషన్ ఇంపాసిబుల్ది. ఇట్ ఈస్ నాకు ఆ మిషన్ ఇంపాసిబుల్ అని నాకు తెలుసు, కానీ ఇది ఇంగ్లీష్ మూవీస్ లేవరండి కాబట్టి నేను ఆ ఉద్దేశంతో బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ సంథింగ్ హ్యాపెన్. లేకపోతే నేను ట్రై అయిపోయింది. సినిమా తెలుగులో తెలుసు కదా, మీకు అర్థమైంది కదా. ఇట్లా ఆడి లాస్ట్ చూపి నాకు లాస్ట్ ఈజీ చూపిస్తాను. నువ్వు నిజాయితీ గెలిచావు అనుకో. ఇది హార్డ్. నిజాయితీ గెలిచావు అనుకో. నిజాయితీ గెలిచాను నేను. ఏంది టీ గర్రా? టీ నగర్ అని చెన్నైలో ఉండి. టీ ఇల్లు, డీజే టిల్లునా? అంతేగా, డీజే టిల్లు. మనం ఇట్లాంటి సరదా చెప్పేస్తాం కదా మనం. నీకు అసలు డిస్కో రాజా తీసుకొని వచ్చా నేను. డిస్కో రాజా చూపించినట్టయితే అయిపోయింది. ఇది పెట్టేవాడి, ఇది డిస్కో రాజా అయిపోయింది. ఈజీగా చెప్పేవాడు రాజా. అబ్బా, డిస్కో లైట్లు రాజా, డిస్కో రాజా ఈజీగా చెప్పేవాడు. సరే అది గైస్, ఏంది లాస్ట్ లో ఎక్స్ట్రా చెప్పేసి వద్దా? అవసరం లేదు. అవుట్రో నేను రాను.
ఎందుకు రావు గైస్. మొత్తాన్ని మనం అయితే ఛాలెంజ్ గెలిచాం. సో ఇలాంటి ఛాలెంజెస్ మనం ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం, వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎండాకాలం ఛాలెంజ్లు ఇంకా చాలా ఉన్నాయి. ఎండాకాలం ఛాలెంజ్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మేము కొడతాం. ఇగో ఎండాకాలం టైం వచ్చింది, నువ్వు కొట్టావు, మా టైం వచ్చింది మేము కొడతాం. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ఓకే ఓకే ఓకే, అర్థమైందా? ఇంకా చాలా వస్తాయి. ఓకే గైస్, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ కొట్టండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు కూడా ఎట్లాంటి ఛాలెంజెస్ ఆడండి. ఉంటాను, బై బై, వస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం.